అందరికీ నమస్తే. ఈరోజు ఒక 5 రకాలు మిల్లింగ్ చేయిస్తున్నానండి. ఇది రాజముడి బియ్యం. ఇలా ఎరుపు తెలుపు రెండు కలిసి ఉంటుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి రకం. ఒకే వరి కంకకి ఎరుపు రంగు బియ్యం, తెలుపు రంగు బియ్యం రెండు ఉండటం ఇదొక రకం. దాంతోపాటు శివన్ సాంబా, నవారా, కాలాబాటి, సిద్ధ సన్నాలు, ఇంకొంత రక్తశాలి కూడా వేపిస్తున్నాం. మొత్తం 6 రకాలు ఈరోజు మిల్లింగ్ జరుగుతోంది. ఇందులో రాజముడి ఏంటంటే మైసూరు మహారాజులు ఆ కాలంలో తిన్నటువంటి బియ్యం. ఇది కర్ణాటక వెరైటీ. ఆ కాలం నాటి ప్రజలు రాజులకు ముడిగా ట్యాక్స్గా కట్టేటువంటి వాళ్ళు, అందుకని రాజముడి అని పేరు వచ్చింది. ఇందులో ఉన్నటువంటి రెడ్ రైస్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ వైట్ రైస్లో ఉన్నటువంటి పోషకాలు మంచి న్యూట్రిషన్ వాల్యూస్ కలిగి ఉంటుంది. మనకు కోవిడ్ అప్పుడు సినీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు ఆయన ప్రచారం చేసినటువంటి ఒక ఆడియో బైట్ బాగా ప్రచారంలోకి వచ్చింది. ఆ కోవిడ్ అప్పుడు ఎక్కువగా ఈ రకాన్ని అడిగారు. ఆ తర్వాత ఎందుకో కానీ ఎక్కువగా తీసుకోలేదు. టేబుల్ వెరైటీ అండి, రోజువారీ తినదగినటువంటిది. 2 పూట్ల 3 పూట్ల తినచ్చు. ఇప్పుడు ఇది పూర్తి ముడి అన్పాలిష్డ్గా మిల్లింగ్ చేయిస్తూ ఉన్నాను. దీంతోపాటు కొంత సెమీ పాలిష్ చేయిస్తాను. ఇది ఒక రకం. అలాగే శివన్ సాంబా ఏంటంటే, ఒక వైట్ రైస్ తింటే హిమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతుందంటే ఎవరు నమ్మరు. రెడ్ రైస్లో ఆ ప్రాపర్టీస్ ఉన్నాయి. కుల్లాకరు, పూంగారు, రక్తశాలి, వీటిలో ఆ గుణాలు ఉంటే వైట్ రైస్లో అది అత్యంత సన్న రకం. నేను మీకు ఫొటోస్ పెడతాను, వాటిని కూడా. అంత మంచి రకం. దాంతోపాటు నవారా రైస్ డయాబెటిక్కి ఎక్కువ మంది నా దగ్గర అడుగుతున్నటువంటి రకం. బ్లాక్ రైస్ కాలాబాటి ఎక్కువగా మెడిసిన్ వాల్యూస్ ఉన్నటువంటి రకాలు అవి. దాంతోపాటు రక్తశాలి, రక్తశుద్ధి, రక్త వృద్ధి జరుగుతూ హిమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతుంది. వాతము, పిత్తము, కఫం, మనకు ఆయుర్వేదంలో ఈ మూడింటిని బట్టి జబ్బేదో నిర్ధారణ చేసి దానికి సంబంధించిన వైద్యం చేస్తూ ఉంటారు. ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసేటువంటి ఒకే ఒక అరుదైనటువంటి రకం రక్తశాలి. అది మిల్లింగ్ జరుగుతుంది. పైల్స్కి, మొలలకి అద్భుతమైనటువంటి మెడిసిన్ వాల్యూస్ ఉన్నటువంటి రైస్. నేను వీటి గుణాలన్నీ కూడా నేను మీకు ఇంకొక వీడియోలో వివరంగా ఒక్కొక్క రకం గురించి చెప్తాను. అలాగే సిద్ధ సన్నాలు ఏంటంటే టేబుల్ వెరైటీ, రోజువారీ తినదగినటువంటి వాటిల్లో మంచి పోషకాలు ఉన్నటువంటిది. ఇలా ఈరోజు ఒక 6 రకాలు మిల్లింగ్ చేయిస్తున్నాను. ఇవన్నీ గత సంవత్సరం మార్చిలో హార్వెస్ట్ అయినటువంటి. నా వినియోగదారులకి చాలామందికి తెలుసు సంవత్సరం తర్వాతనే మిల్లింగ్ చేయిస్తారని. ఇవన్నీ ఈ జూన్కి మొలక శాతం తగ్గుతుంది కాబట్టి రైతులకి విత్తనాలుగా ఇవ్వను. సంవత్సరం గడిచిన తర్వాత వినియోగదారులకు బియ్యం బాగుంటుంది కాబట్టి ఎక్కువగా నమ్మకంగా తీసుకెళ్తూ ఉంటారు. కాబట్టి సంవత్సరం తర్వాత మిల్లింగ్ చేయిస్తూ ఉంటాను. సంవత్సరం వరకు రైతులకి విత్తనాలుగా ఇస్తూ ఉంటాను. కాబట్టి ఇవన్నీ 1 year పాతబడినటువంటివే. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.